జీతం అంటూ లేని అసలు హాలిడేస్ అంటూ రాని ఉద్యోగం అంటూ ఒకటి ఉంది ప్రపంచంలో అంటే అది ఉమెన్ ప్లే చేసే రోల్ మాత్రమే. తన గురించి తనకంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి వాళ్ళని సంతోషంగా ఉంచి అవసరమైతే కొన్ని త్యాగాలు చేసి కష్టపడుతూనే ఉంటది. నా దృష్టిలో ప్రతి ఒక్క ఉమెన్ కూడా వాళ్ళ రాజ్యానికి మహారాణులు. ఉమెన్స్ డే స్పెషల్ వీడియో మీకోసం. నా ఉద్దేశంలో వితౌట్ ఉమెన్ నో వన్ కెన్ సర్వైవ్. జెంట్స్, కిడ్స్, ఎనీవన్ వితౌట్ ఉమెన్ వాయిస్ రాసుకున్నట్టు ఆకే బాధ. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో లైక్ వెదర్ ఇట్ ఈస్ ఎ హస్బెండ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ పేరెంట్ ఒక కలర్ఫుల్ ఈవెంట్గా ట్రాన్స్ఫార్మ్ చేసే పవర్ ఓన్లీ ఉమెన్కే ఉంది. ఉమెన్కి ఉన్న పేషెన్స్ లెవెల్ ఐ థింక్ ఎవరికి రాదనుకుంటా. సో ఉమెన్ ఆర్ గ్రేట్ఫుల్, రియలీ గ్రేట్. నా ఒపీనియన్లో ఉమెన్ అంటే ద హోల్ వరల్డ్ అనేదే ఉమెన్తో నడుస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్లో యూజర్స్ ఉమెనే, ఎక్కడ చూసినా ఉమెనే లీడింగ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఎ ఉమెన్. ఇప్పుడు ఇంట్లో ఒకవేళ 10 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా ఉమెన్ పాజిటివ్గా ఉంటే ఇండ్లంతా పాజిటివ్గా ఉంటుంది. అందరూ జన్మించాక గొప్ప వాళ్ళు అవుతారు, కానీ అమ్మాయి జన్మతోనే గొప్పది. హైయెస్ట్ పెయిడ్ జాబ్ ఏమైనా వరల్డ్లో ఏదైనా ఉంది అంటే అది విమెన్కి మాత్రమే ఇవ్వగలం. ఒక మదర్కి, ఒక సిస్టర్కి, ఎనీ రోల్ విమెన్ ప్లే చేస్తున్నాయి, ఎనీ రోల్ అది విమెన్కి మాత్రమే ఇవ్వగలం. నేను పర్సనల్గా ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని ఇట్లా చేయొద్దంటే ఆడదానికి ఆడదే శత్రువు. సో మనము ఎన్ని ఉమెన్స్ డే చేసుకున్నా మనం అప్లిఫ్ట్ చేసుకోకుండా ఉన్నంత వరకు మనం పైకి రామని నేను అందరూ ఇప్పుడు బయటకి వచ్చి ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళందరూ ఉన్న వాళ్ళే విన్నర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు విన్నర్స్ కాదు అనటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంది. వాళ్ళది కనుక టాలెంట్ని బయటకు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ ద విన్నర్స్ అండ్ దే విల్ బి ది ఫస్ట్ ఇన్ ద వరల్డ్. సో ఉమెన్కి ఛాన్స్ ఇవ్వకపోతే అసలు ప్రపంచానికి ఛాన్స్ ఇచ్చినట్టే కాదు. పేషెన్స్ అయినా ఏదైనా ఉమెన్ నుంచే నేర్చుకోవాలి.